హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ మా చిన్న పాపకి తల అంటు పెడుతుంది, ఆయిల్ మసాజ్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఆయిల్ మసాజ్ బేబీ. మా చిన్నోనికి మా అమ్మ ఆయిల్ మసాజ్ చేస్తుంది. స్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ చేస్తారు కదా చిన్నపిల్లలకి. ఇలా చేస్తే వైట్గా అవుతారు, బాడీ స్ట్రాంగ్ మంచిగా ఉంటుంది. పెద్ద పాప కూడా చేసేది అనుకో. ఇలా చేయడం వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, యాక్టివ్గా ఉంటారు. పాదాలకి అలా అనడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతాయి పిల్లల్లో. కాళ్ళని ఇలా అనడం వల్ల పంగ కాళ్ళు కాకుండా అంటారు కదా, అలా గట్టిగా రాస్తే అవి స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. అమ్మ గట్టిగా రాస్తుంది చాలా. ఇప్పుడు బ్యాక్ సైడ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ హెడ్ ఉంటుంది కదా, రౌండ్గా రావాలన్నా ఆయిల్ పోసి ఇట్లా అద్దుతూ ఉంటే రాస్తూ ఉంటే రౌండ్గా వస్తుంది. ఎత్తులు వంకలు ఉండకుండా ఉంటుంది. ప్రతిసారి మనం స్నానం చేసే ముందు హెడ్ని ఇలా అనాలి. బ్యాక్ సైడ్ వెనుకకి వెన్నపూసని కూడా ఇలా రాయాలి. వెనుకకి చేతులు అని ఇలా రాస్తే చేతులు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటాయి. మెయిన్ కాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది. ఇలా రాయడం వల్ల పాప ఇలా మసాజ్ చేసుకొని స్నానం చేస్తే 2 hours దాకా నిద్రపోతుంది. వాళ్ళకి హాయం అంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని. పాప మసాజ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.